Media brothers and sisters. So, Nenu Dr. Jyoti, Medical Director, 49 Fertility Organization. Malli మీ అందరి ముందు ఒక శుభవార్త అనౌన్స్మెంట్తో వచ్చాను. మీ అందరికీ తెలుసు 49 ఫర్టిలిటీ సెంటర్ ద బెస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్, ద బెస్ట్ ఆఫ్ క్వాలిటీ, ద బెస్ట్ ఎథిక్స్ మనం ఎప్పుడు ఫాలో చేస్తాము. అండ్ పిల్లలు లేక బాధపడే కపుల్స్కి ద బెస్ట్ ఆఫ్ సర్వీస్ ప్లస్ హై సక్సెస్ రేట్ అండ్ క్వాలిటీ అండ్ ఆల్సో సేఫ్టీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఏ విదేశంలో ఏ కొత్త టెక్నాలజీ లాంచ్ అవుతే మేము ఎప్పుడు ఫస్ట్ మన సిటీలో మన ప్రజలకి అందించాలనేదే మన ఒక ఉద్దేశం. సో ఈరోజు వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఇది ఒక ప్రివిలేజ్ అనమాట. ఐ హ్యావ్ 3 అనౌన్స్మెంట్. ఫస్ట్, మన 49 ఫర్టిలిటీ సెంటర్లో ఒక జిల్ట్రిక్స్ అనేది వెరీ అడ్వాన్స్ టెక్నాలజీ. ఒక ఎంతోమంది పిల్లలు కనటం చాలామందికి ఈజీ ఉంటుంది, బట్ కొందరికి అది పోరాటం అన్నమాట. ఎగ్జాంపుల్, జస్ట్ నిన్న ఒక లేడీ 20 years మ్యారేజ్ అయ్యి ఫస్ట్ టైం షీ బికేమ్ మదర్. చూపే మాకు ఒక మోటివేషన్ అనమాట. సో ఇటువంటి అదే తను 10 years బిఫోర్ టెక్నాలజీ లేక షీ కుడ్ నాట్ హ్యావ్ బికమ్ అ మదర్. సో బికాస్ ఆఫ్ ఆల్ దిస్ అడ్వాన్స్ టెక్నాలజీ పిల్లలు లేక బాధపడే వాళ్ళు ఎంత కాంప్లికేటెడ్ కేసు ఉంటే కూడా ఒక ధైర్యంతో వాళ్ళకి సర్వ్ చేయాలనేదే 49లో ఆల్ కన్సల్టెంట్ అండ్ టీమ్ది ఉద్దేశం. సో ఈరోజు మేము ఎవ్రీ ఇయర్ సంథింగ్ ఆర్ ద అదర్ అవుట్ సైడ్ ఉన్న విదేశంలో ఉన్న టెక్నాలజీ మన సిటీలో ఎవ్రీ టైమ్ వీ వాంట్ టు లాంచ్ ఫస్ట్ మనం చేయాలి, మన ప్రజలకు సర్వీస్ చేయాలనే మన కోరిక. సో జిల్ట్రిక్స్ అనేది ఒక ఇంపార్టెంట్ మానిటరింగ్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఇది సిస్టమ్ అన్నమాట, మానిటరింగ్ సిస్టమ్. ఫర్టిలిటీలో ఒక బేబీ అనేది ఒక ల్యాబ్లో క్రియేట్ అవుతుంది అంటే ఇట్స్ అ మిరాకల్. ఒక బేబీ అనేది ల్యాబ్లో క్రియేట్ అవ్వటం అంటే ఇట్స్ సంథింగ్ లైక్ గాడ్లీ ప్లేస్ కదా. లైఫ్ అనేది ఎక్కడ ఉంటుంది? భగవంతుడి చేతిలో. సో మాకు ఆ ల్యాబ్ అనేది ఒక భగవంతుడు ఉన్న టెంపుల్ అన్నట్టు. సో ఆ పరిస్థితి ఆ ల్యాబ్ది ఎంత అడ్వాన్స్డ్ ఉంటే బేబీ పెరిగే ప్లేస్ చాలా సేఫ్గా ఉంటుంది అండ్ హెల్త్ ఆఫ్ ద బేబీ కూడా ప్రొటెక్ట్ అవుతుంది. సో ఈ కండిషన్ని ఎంత లేడీస్ది గర్భాశయం హోలిస్టిక్గా ఉండాలనేదే వీ వాంట్ టు డూ ద బెస్ట్ అనమాట. సో జిల్ట్రిక్స్లో ఏముంటుందంటే 24 hours ఎవ్రీ మినిట్ టు మినిట్, ఎవ్రీ సెకండ్ టు సెకండ్ మానిటర్ అవుతూ ఉంటుంది. ఆ ల్యాబ్లో టెంపరేచర్, ఆస్మోలాలిటీ, pH అంతా బేబీకి ఒక మంచి ఎన్వైర్న్మెంట్ ఉండాలి, కొంచెం కూడా చేంజ్ ఉండకూడదు. సో ఇది మానిటర్ 24 hours చేయడానికి సంబడి షుడ్ బి దేర్ కదా. సో ఇది ఆటోమేటిక్ ఒక మానిటర్ సిస్టమ్. చిన్న ఫ్లక్చుయేషన్ జరిగితే కూడా ఫస్ట్ అలామ్ ఇన్ సెకండ్ గోస్ టు ద ల్యాబ్ మేనేజర్, సెకండ్ అలామ్ టు ద టీమ్ అండ్ థర్డ్ అలామ్ టు ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. సో ఎక్కడ కూడా పొరపాటు జరగదు. దట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్. మన ఏపీలో ఫస్ట్ టైం మేము లాంచ్ చేస్తున్నాం జిల్ట్రిక్స్. దీనివల్ల క్వాలిటీ ఆఫ్ ల్యాబ్, సక్సెస్ రేట్ అండ్ ఎవ్రీథింగ్ పెరుగుతుంది. బికాజ్ ఎవ్రీ టైమ్ ఇట్స్ మానిటర్డ్. ఇది చిన్న ఇష్యూ కూడా ఉండదు.
సో ఈ ఇంపార్టెంట్ టెక్నాలజీ లాంచ్ చేయడానికి ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే, వరల్డ్ పాపులర్ ఎంబ్రియాలజిస్ట్ హ్యావియర్ అని పర్సన్ని మేము మన సెంటర్లో కొలాబరేట్ చేసుకుంటున్నాం. సో తను హీ హెస్ ప్రూవ్డ్ బియాండ్ డౌట్, ఎంతో సైన్స్ బయట స్పెయిన్ నుంచి హీస్ కమ్ టు 49 అండ్ హీఈస్ ఎంప్లాయిడ్ విత్ అస్. అండ్ మొత్తం ల్యాబ్ ఆల్ 7 సెంటర్స్ ల్యాబ్లో హీల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ ఇన్డెప్త్ అనాలిసిస్. మళ్ళీ SOP అని ఉంటుంది, స్టాండర్డైజ్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్, మొత్తం తను చూసుకుంటున్నాడు. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఇంకా సక్సెస్ ఇవ్వాలి మన సొసైటీలో మన ఇన్ఫర్టైల్ కపుల్స్ అనేదే వీఆర్ ఆల్వేస్ వర్కింగ్ ఫార్. హలో అండి, మీడియా మిత్రులందరికీ నమస్తే. సో దిస్ ఇస్ డాక్టర్ శశిప్రియ, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, సికింద్రాబాద్ మెయిన్ బ్రాంచ్ 49 అండి. సో యాజ్ మేడం ఇప్పటివరకు అడ్వాన్స్మెంట్స్ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వై ఈజ్ 49 ట్రస్టెడ్ బ్రాండ్ అనేసి ఐ వాంట్ టు జస్ట్ టాక్ అబౌట్ ఇట్. మనకి లాస్ట్ 10 or 11 years నుంచి వీ హ్యావ్ బీన్ కన్సిస్టెంట్ ఇన్ అవర్ సక్సెస్ రేట్స్. మనం ఏదో 10 years నుంచి ఇస్తున్నాము, ఫ్యూచర్లో ఇంకేంటి అంటే దెర్ ఈజ్ ఆల్వేస్ గ్రోత్, అడ్వాన్స్మెంట్ ఉంటుంది, ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. సో దేనికైనా ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్. సో ఈదర్ ఇట్ మై బీ రిలేషన్షిప్స్ ఎట్ హోమ్ ఆర్ ఇట్ మేబీ అట్ వర్క్ ఆర్ ఇన్ ఎస్పెషలీ మా డాక్టర్స్, పేషెంట్స్ అనేది, ఇంకా మా ఫర్టిలిటీ ఫీల్డ్లో ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వై 49 ఈస్ ఎ ట్రస్టెడ్ బ్రాండ్ అంటే బికాస్ ఆఫ్ ఇట్స్ ఇంప్రూవ్మెంట్స్. సో రీసెంట్గా, సో ఇఫ్ యూ ఆస్క్ మీ దట్ మీరు అందరికీ IUI చేస్తారు, మీరు అందరికీ IVF చేస్తారు, నథింగ్. ఇట్ ఈస్ ఆల్వేస్ పేషెంట్ ఓరియంటెడ్ అండి. అండ్ సక్సెస్ రేట్స్ ఈజ్ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ ద డయాగ్నోసిస్ అండ్ ద టీమ్. సో మనకి ప్రెగ్నెన్సీ అనేది ఎట్లా వస్తుంది, ఎయిదర్ న్యాచురల్ ఆర్ రెండు ఆర్టిఫిషియల్. సో న్యాచురల్ వేలో మనకి టెక్నిక్స్ ప్లస్ ఆర్టిఫిషియల్ వే అంటే మనకి జనరలీ IVF. IVF సక్సెస్ రేట్స్ ఇస్ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ క్లినిషియన్, ఎంబ్రియాలజిస్ట్ అండ్ ద ల్యాబ్ యాజ్ వెల్. సో ల్యాబ్ కూడా మనకు అంతే అడ్వాన్స్డ్ ఉంటే, మనం ఎంత మంచి క్లినిషియన్ ఉన్నా, ఎంత మంచి ఎంబ్రియాలజిస్ట్ ఉన్నా, సో ల్యాబ్ కూడా మనకు అంతే అడ్వాన్స్మెంట్ ఉండాలి. సో మనకి ఈ లాస్ట్ 1 yearలో వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ టు కీప్ దిస్ అడ్వాన్స్మెంట్ ప్లస్ మనకి ట్రస్ట్ మనం దేంతో డెవలప్ చేసుకుంటున్నాము అంటే, లాస్ట్ 6 months బ్యాక్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ RI విట్నెస్ సిస్టమ్. సో ఈ RI విట్నెస్ కార్డ్ అనేది మేము ఆల్రెడీ చెప్పాము, అండ్ సిన్స్ ద లాస్ట్ 3-4 months వీ హ్యావ్ ఫాలోయింగ్ ఇట్. దాంట్లో ఏంటంటే ఒక మైక్రో చిప్ ఉంటుంది, మనకి పేషెంట్ డీటెయిల్స్ కానివ్వండి, ఊసైట్స్, గ్యామీట్స్, స్పర్మ్స్ అలాంగ్ విత్ ఎంబ్రియోస్ మనకి క్లియర్ కట్ మనకి క్లారిటీ అనేది ఉంటుంది. ప్లస్ దాంతోపాటు ఇప్పుడు కొత్తగా మనము ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే జిల్ట్రిక్స్ రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్. సో దీంతో మనకి ఏంటంటే మిస్టేక్ అనేది మనకి ఎక్కడ అవుద్ది, ఎప్పుడు కూడా ఎయిదర్ ఇట్స్ ఎ హ్యూమన్ ఎర్రర్ ఆర్ ఇట్స్ ఎ మిషన్ మేడ్ ఎర్రర్. సో ఈ రెండింటిని మానిటర్ చేయడానికి మనకు కావాలి కదా. మిషన్ తప్పు చేస్తే మనం ఉన్నాం కరెక్ట్ చేయడానికి, మనం తప్పు చేస్తే ఎవరు కరెక్ట్ చేస్తారు. సో ఈ కరెక్షన్ కంటే ఎక్కువ మానిటరింగ్ కోసం వీ హ్యావ్ ఇంట్రడ్యూస్ జిల్ట్రిక్స్. సో ఈ జిల్ట్రిక్స్ మానిటరింగ్ అనేది USAలో ఉంది అండ్ యూరోప్లో ఉంది, ఇండియాలో కూడా మేజర్ సెంటర్స్లో ఉన్నాయి. ఇట్స్ నాట్ దట్ మనం తీసుకొచ్చింది కాదు. ఏపీలో మనం ఫస్ట్ టైం లాంచ్ చేసాం, తెలంగాణలో ఎగ్జిస్టింగ్ ఉంది, మన సెంటర్స్ అన్నిట్లో కూడా ఉంది. సో దీనివల్ల మీరు అడగచ్చు అడ్వాంటేజ్ మాకేముంటుంది మేడం అంటే, ఎస్ ఇట్ ఈస్ అడ్వాంటేజెస్. వై? బికాస్ సో ఇక్కడ మనం టెన్షన్ పడాల్సింది లేదు. సో మేడం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. లోపల ఇప్పుడు సింపుల్ వై ఈజ్ దిస్ ఇంపార్టెంట్ అంటే, ఒక బేబీ పెరుగుతున్నప్పుడు హ్యూమిడిటీ, టెంపరేచర్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ ఎందుకు అంటే సింపుల్, ఒక హెన్ మనకి ఎగ్ని హ్యాచ్ చేసేటప్పుడు ఎంత వార్మ్త్ ఎన్విరాన్మెంట్ ఉంటుందో ల్యాబ్లో కూడా అంత టెంపరేచర్ మనం మెయింటైన్ చేయగలిగితేనే రేపు పొద్దున మనకి ఎంబ్రియోస్ కూడా బెటర్ ఉంటాయి, క్వాలిటీ ఉంటాయి, ప్లస్ మనకి రేపొద్దున ప్రెగ్నెన్సీ రేట్స్ అలాగే పుట్టే బేబీ కూడా హెల్తీ ఉంటుంది. సో ఇవన్నీ మానిటర్ చేయడానికి మనకు కరెక్ట్గా ఏం కావాలి? సో వీ హ్యావ్ టు హ్యావ్ ఆక్సిజన్, వీ హ్యావ్ టు హ్యావ్ కార్బన్ డైఆక్సైడ్, నైట్రస్ కావాలి, హ్యూమిడిటీ, ఎయిర్ క్వాలిటీ, ప్లస్ మనకి ఈ లోపల ఉండే VOCs అని చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ మానిటర్ చేయడానికి మనకు మానిటర్స్ ఉన్నాయి, కాకపోతే ఆ మానిటర్స్ కూడా కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా చెప్పేదే ఈ జిల్ట్రిక్స్. అసలు మనకు జనరేటర్ బ్యాకప్ అప్పుడప్పుడు ఈ 24/7 మనకు పవర్ లేనప్పుడు జనరేటర్ ఇంపార్టెంట్. ఈ జనరేటర్ కూడా బ్యాకప్ ఉందా లేదా చెప్పేది మనకు జిల్ట్రిక్స్. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్. ఇది మనం కొత్తగా లాంచ్ చేసాము అండ్ ఇట్స్ ఆల్రెడీ రన్నింగ్ ఇన్ హైదరాబాద్ సెంటర్, తెలంగాణ సెంటర్స్లో. సో దిస్ ఈస్ ద పాయింట్. అండ్ RI ఉంది మనకి, అట్లనే ఇవన్నీ ఉన్నాయి కదా. డాక్టర్స్ ఎలాగో మేము ఎక్స్పీరియన్స్డ్, మేడం హైరార్కీ అండ్ హర్ టీమ్ లాస్ట్ 10 years నుంచి వీ హ్యావ్ షోన్ అవర్ రిజల్ట్స్.
బట్ మనకి ఎంబ్రియాలజిస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక సెంటర్ ఒక ఎంబ్రియాలజిస్ట్ మనం ఎక్సలెంట్ అని చెప్తాం, బట్ ఎంబ్రియాలజీ టీమ్ ఎక్సలెంట్ ఉండాలంటే వీ నీడ్ ఎ లీడర్ ఫర్ ఇట్. మేడం ఎక్సలెంట్, మేడం లీడర్షిప్ ఎక్సలెంట్, వీఆర్ ఆల్సో అండర్ హర్. బట్ అట్లనే వీ హ్యావ్ వరల్డ్ క్లాస్ హేవియర్ అనేసి యూరప్ నుంచి మనం తన ఎస్ఓపిస్ ద్వారా ఈ ఎంబ్రియాలజీ సెంటర్స్ అన్నీ ఇప్పుడు రన్ అవుతున్నాయి. సో డెఫినెట్లీ మన సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఇవన్నీ పక్కన పెడితే ఎవ్రీ ఇయర్ వీ డూ సెలబ్రేట్ దీస్ థింగ్స్. సో ఈ ఇయర్ మనము ఐటీసీలో సెలబ్రేట్ చేస్తున్నాము. సో డెఫినెట్లీ వీ నీడ్ యువర్ సపోర్ట్. సో మీరు వస్తే విల్ బీ వెరీ హ్యాపీ. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ మౌనిక. నేను కన్సల్టెంట్గా 49 హాస్పిటల్లో 3 ఇయర్స్గా వర్క్ చేస్తున్నానండి, మోర్ దెన్ 3 ఇయర్స్. నేను ఎల్బీ నగర్ బ్రాంచ్లో వర్క్ చేస్తున్నాను. సో డ్యూరింగ్ మై టెన్యూర్ విత్ 49, నేను పర్సనల్గా ఐ వుడ్ లైక్ టు సే మై జర్నీ. సో నా జర్నీ 49తో ఇట్ వాజ్ ట్రూలీ అమేజింగ్ అండి. ఎందుకంటే వర్క్ ఎన్వైర్న్మెంట్ నుంచి స్టార్ట్ చేసినట్టే, అంటే డాక్టర్స్ పరంగా. యాజ్ డాక్టర్స్ మేము వీ వాంట్ టు గివ్ అ పర్ఫెక్షన్, లైక్ 100% ఇవ్వాలి అంటే వీ నీడ్స్ సర్టన్ కోఆపరేషన్, be it from our seniors, be it from the environment, be it from the embryologist. So ఆ రకంగా చూస్తే ది ఎన్వైర్న్మెంట్ ఇస్ అమేజింగ్. నౌ సెకండ్ వచ్చేసి నా జర్నీలో నేను చూసింది డాక్టర్ జ్యోతి గారు విత్ ది ఎంటైర్ 49 టీమ్, దే హ్యావ్ బీన్ గివింగ్ ఇన్పుట్స్ లైక్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఎట్లా మెరుగైన ట్రీట్మెంట్ని అందజేయాలి పేషెంట్స్కి, ఎట్లా సక్సెస్ రేట్స్ని ఇంప్రూవ్ చేయాలి. ఎక్కడ కూడా ఇది చాలు, దిస్ మచ్ ఇస్ ఎనఫ్ అని సెటిల్ అవ్వాలని అనుకోవట్లేదండి. వీ వాంట్ టు టేక్ ఇట్ హయ్యర్ అండ్ హయ్యర్ అండ్ హయ్యర్. సో వీ స్టార్టెడ్ ఇనీషియల్గా నేను ఎంటర్ అయినప్పుడు ఏమైందంటే ఫస్ట్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ని ఎక్విప్ చేయడం స్టార్ట్ అయింది. అది బాక్స్ ఇన్క్యుబేటర్స్ టు బెంచ్ టాప్ ఇన్క్యుబేటర్స్ టు ఈవెన్ ఫర్దర్. సో వీఆర్ అప్గ్రేడింగ్ ఎవ్రీ డే. నౌ సెకండ్ వచ్చేసి లైక్ డాక్టర్ శశిప్రియ హ్యాస్ ఆల్రెడీ మెన్షన్డ్, రీసెంట్గా ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ తెచ్చారు. సో ఈ ఆర్ఐ విట్నెసింగ్ సిస్టంలో ఒక కార్డ్ లాంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కపుల్కి, హస్బెండ్కి కూడా అండ్ వైఫ్కి కూడా. దీని ద్వారా ఏం చేస్తున్నామంటే వాళ్ళ ఎగ్స్ కానీ వాళ్ళ స్పర్మ్స్ కానీ బాడీ బయట మేము హ్యాండిల్ చేసేటప్పుడు ల్యాబ్లో కరెక్ట్గా ఆ కపుల్వి సంబంధించిన గ్యామెట్సే ప్రాసెస్ అవుతున్నాయా లేదా ఆన్ ద టేబుల్. సో గ్యామెట్ మిక్సప్ కాకుండా చూస్తున్నాం. ఒక లేమన్ పర్సన్కి ఇంత డీటెయిల్గా వాళ్ళు ఆలోచించరనమాట, అంటే కరెక్ట్గా లేబుల్ అవుతున్నాయి, కరెక్ట్గా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ అవుతుందని. బట్ దిస్ ఈజ్ ఆబ్జెక్టివ్లీ ప్రూవెన్. మనకు ట్యాగ్ ఉంది అంటే దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ కరెక్ట్గా మన గ్యామెట్స్ అవుతున్నాయి. సో ట్రస్ట్ ఇష్యూస్ దగ్గర మనకు దిల్ నాట్ బి ఎనీ ప్రాబ్లమ్. నౌ వీఆర్ కమింగ్ అప్ విత్ ద జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్. నో ఎంబ్రియాలజిస్ట్ మేము డాక్టర్స్ ఏంటి అంటే వీఆర్ లైక్ లిటిల్ ద ఫేసెస్ ఆఫ్ ఆర్గనైజేషన్. కానీ బ్యాక్ బోన్ లేనిది ఐవీఎఫ్ సెటప్ కెనాట్ స్టాండ్ అండి. అండ్ దట్ బ్యాక్ బోన్ ఈజ్ ఆర్ ఎంబ్రియాలజిస్ట్. అండ్ ఎంబ్రియాలజిస్ట్స్కి కూడా ఇంకా కూడా మనం ఎట్లా ఫెసిలిటేట్ చేయాలి వాళ్ళ వర్క్ని ఇంకా కూడా ఆప్టిమైజ్ చేయడానికి, సక్సెస్ రేట్స్ని ఆప్టిమైజ్ చేయడానికి. సో దానికి పార్ట్గానే మనం ఈ జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ స్టార్ట్ చేసాం. సో ఇట్స్ అ వరల్డ్ క్లాస్ థింగ్ అండి. అండ్ ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్ మనం తీసుకొస్తున్నాము. సో లైక్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్, ఈ జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ కంటిన్యూస్గా మన ఇన్క్యుబేటర్స్లో లోపల మనం ఎక్కడైతే మన ఎంబ్రియోస్ పిండాలు ఉన్నాయో కల్చర్ అవుతున్నాయో అక్కడ టెంపరేచర్ మెయింటైన్ అవుతుందా లేదా, pH లెవెల్స్ మెయింటైన్ అవుతున్నాయా లేదా, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ మెయింటైన్ అవుతున్నాయా లేదా, ఎనీ డీవియేషన్, ఏదన్నా ఫ్లక్చువేషన్స్ ఇన్ ద ఎలక్ట్రిసిటీ కరెంట్లో ఏమన్నా ప్రాబ్లం వల్ల, హ్యూమన్ ఎర్రర్ వల్ల కానీ దానివల్ల ఏదన్నా వీటిని యాక్చువల్ ప్రీసెట్ వాల్యూస్ నుంచి డీవియేషన్ జరిగితే ఇమీడియట్గా అలారం వెళ్తుంది కన్సర్న్ ల్యాబ్ మేనేజర్కి. లేదు ల్యాబ్ మేనేజర్ బై ఛాన్స్ చూసుకోలేదు సమ్ రీజన్ ఎమర్జెన్సీ వల్ల, దెన్ నెక్స్ట్ పర్సన్ ద టీమ్, దెన్ ఈవెన్ ద హెడ్ పర్సన్. సో ఎవ్రీబడి ఈజ్ బీయింగ్ సెంటర్ సిగ్నల్, ఎవరో ఒకరు వెళ్ళి ఇమీడియట్గా దాన్ని కరెక్ట్ చేయాలి అని చెప్పేసి. ఈ జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ కాకుండా ఎంబ్రియాలజీ ల్యాబ్ని లేదా మా రిజల్ట్స్ని ఇంకా ఇంప్రూవైజ్ చేయడానికి పార్ట్గా వీఆర్ గెటింగ్ హెల్ప్ ఎవరి నుంచి అంటే వరల్డ్ రెనౌండ్ ఎంబ్రియాలజిస్ట్ మిస్టర్ హ్యావియర్. సో ఆయన ఏం చేస్తున్నారు అంటే ఆయన ఇన్పుట్స్ అండ్ వేరియస్ ఎస్ఓపీస్ ఆయన తీసుకొచ్చి వీఆర్ ఫైండింగ్ ఫ్యూ చేంజెస్ ఆల్రెడీ అండి. సో సిగ్నిఫికెంట్లీ వీ వుడ్ లైక్ ద రిజల్ట్స్ టు ఇంప్రూవ్ ఈవెన్ ఫర్దర్. ఆల్రెడీ వీఆర్ గివింగ్ గుడ్ రిజల్ట్స్ బట్ వీ వాంట్ టు గివ్ సక్సెస్ఫుల్ ఈవెన్ అన్లిమిటెడ్ రిజల్ట్స్. సో ఆ రిజల్ట్స్ని ఇంప్రూవైజ్ చేయడానికి మిస్టర్ హ్యావియర్ వచ్చి హీఈస్ ఆల్సో గివింగ్, హీఈస్ యాడింగ్ ఆన్ హిస్ నాలెడ్జ్ ఫర్ ఇట్.
సో మిస్టర్ హ్యావియర్ అండ్ పాపులర్ యాక్ట్రెస్ నేహా గారి ప్రెజెన్స్లో మేము ఈ జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ ఈ December 9th ఇనాగ్యురేట్ చేయబోతున్నామండి. అండ్ ఈ ఎంటైర్ ఒకేషన్ని గ్రేస్ చేయడానికి మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని డెలివరీ అయ్యి హ్యాపీ బేబీస్తో ఆ కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము ఈ ఒకేషన్లో పార్ట్గా గ్రేస్ చేసి ఆ ఎంటైర్ ఒకేషన్ని సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటున్నామండి. సో మీడియా వ్యక్తులందరూ కూడా కైండ్లీ ప్లీజ్ ప్రెషియస్ టైం ఇది స్కెడ్యూల్ నుంచి తీసుకొని ప్లీజ్ డూ కమ్. ద వెన్యూ ఇస్ ఐటీసీ కాకతీయ ఆన్ the 9th of December. ఫస్ట్ లంచ్ సర్వ్ అవుతుంది అండి అండ్ ఫాలోయింగ్ ఇట్ విల్ బీ ద ఈవెంట్. థ్యాంక్ యూ. Namaste everyone. I am Indranil Ganguly. I'm taking this occasion to announce this great event that we are doing on 9th. The reason that we are doing it is because 49 being one of the brand in South India which believes in 4 pillars. You know that success is most important, and for childless couples who are looking for babies for years on, they are dependent on this success rate. So our 4 pillars are on safety, ethics, transparency and technology. So when we say technology, the first technology that we brought in 6-7 months back, that was RI Witness, which has added real value to us, and going forward is going to add value. Similarly, we are bringing in Ziltrix. It's another big technology, globally accomplished technology, and it will help our success rate go up by another 15-20%. So keeping that in mind, we are also tying up with one of the leading embryologists from Spain, Europe. He has come physically to Hyderabad, and it is one of the first time in India, in fact, he has come. So this is a big thing that we have achieved. He is working with us on the embryology part to improve further, and along with our doctors and madam, we are looking at making 49 one of the best brands in fertility care in South India. To let you know, we are also proud to say that in Telangana, people from West Bengal, Odisha, Assam, they are also coming inquiring about this, because we are getting quite a very good response. So I would like to take this opportunity to all our media and reporter brothers to come to this event at ITC on 9th at 1 o'clock, so that you can witness and we can meet Javier also, and also we will have Sneha Garu, who will be presenting the occasion along with us, to make this whole event a success and also take it forward, so that all the people in Telangana, also across our country, childless couples can get help from 49. Thank you very much. కావాలి మాకు 49 ఈ స్టేజ్కి రావటానికి వన్ ఆఫ్ ద రీజన్ మళ్ళీ చెప్తున్నాను మీ అందరి హెల్ప్తో. సో ఎండ్ ఆఫ్ ద డే వేరెవర్ సర్వీస్ ఇస్ దేర్, నేచర్ విల్ హెల్ప్ అస్. అది ఆ భావనంతోనే మేము స్టార్ట్ చేసాం. ఇప్పుడు మనకే తెలియకుండా 49 has బికమ్ సో స్ట్రాంగ్ ఇన్ సర్వింగ్ ద చైల్డ్లెస్ కపుల్. సో మీరు రావాలి, వచ్చి ఈ సెలబ్రేషన్లో మీరు కూడా పార్ట్ చూడాలి. మన 70+ బేబీస్ ఫ్రమ్ 49. చాలా మట్టికి పిల్లలు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఒప్పుకోరు, మా పిల్లలు ఫర్టిలిటీలో అంటే పుట్టారని. చాలామంది న్యాచురల్గా వచ్చిందని అంటారు. ప్రపంచంలో అది ఒక స్టిగ్మా అనమాట. బట్ మా ఇన్ని 70 కపుల్స్ ధైర్యంగా, ఎందుకు మేడం మేము సఫర్ అయ్యాం, మా జర్నీని మేము చెప్తాం మీడియా ముందు కూడా. మనకి ఎంతెంత ప్రాబ్లమ్స్ ఉండింది, ఆఖరికి డైవర్స్లో కూడా హస్బెండ్ అండ్ వైఫ్ సపరేట్ అయ్యే సిచ్యుయేషన్ కూడా ఈ బేబీ అనేది మాకు ఒక బాండింగ్ తెచ్చింది లైఫ్లో. సో వాళ్ళందరూ వస్తున్నారు, మీరు కూడా సెలబ్రేషన్కి పార్ట్ ఉంటే వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. వెల్కమ్ టు హిట్ టీవీ హెల్త్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ మౌనిక గారు. వారిని అడిగి 49కి సంబంధించిన విషయాలను తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో ఈ ప్రోగ్రామ్స్కి సంబంధించి 49కి సంబంధించి చాలా మనం వింటూ ఉంటాం. 49 చాలా హిట్ చేస్తుంది, సక్సెస్ అయిపోతుంది అని. సో దాని గురించిన విషయాలు మీరు మాకు చెప్తారు? సో 49 హాస్పిటల్ మన సిటీలో చూసినట్టయితే అండి, వన్ ఆఫ్ ద లీడింగ్ చైన్స్ ఆఫ్ ఫర్టిలిటీ సెంటర్స్. ఖచ్చితంగా ఫర్టిలిటీ, ఐవీఎఫ్ సంబంధించి ట్రీట్మెంట్ గురించి వస్తే 49 హాస్పిటల్ నేమ్ ఖచ్చితంగా వస్తుంది. ఇది ఎందుకు అంటే రీజన్స్ అనేకం ఉన్నాయండి.
వన్ ఇస్ వీఆర్ స్ప్రెడ్ అక్రాస్ 2 స్టేట్స్, బోత్ ఆంధ్రప్రదేశ్లో కూడా అండ్ తెలంగాణలో కూడా మాకు సెంటర్స్ ఉన్నాయి. అండ్ ఇది ఒక్కటే రీజన్ కాదు, ది అదర్ రీజన్, మెయిన్ రీజన్ ఇస్ మా దగ్గర వచ్చే కపుల్స్లో ద సక్సెస్ రేట్స్. డెఫినెట్గా సక్సెస్ రేట్స్ ఎలా స్పీక్ అవుతాయి అంటే, మనకు ట్రీట్మెంట్ ఇచ్చాము, పాజిటివ్ నెగిటివ్ వరకే ఆగకూడదండి. ఒక ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లేదా టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ తీసుకున్నారు అన్న తర్వాత లేడీ ఒక హెల్తీ బేబీ డెలివరీ చేసిందా లేదా, ఒక టేక్ హోమ్ బర్త్ రేట్ అన్నది చాలా ఇంపార్టెంట్. లైవ్ బర్త్ రేట్ అంటారు మా టర్మినాలజీలో. సో ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే మిస్క్యారేజ్ అవ్వచ్చు, 4th 5th మంత్లో సడన్గా ఎక్స్పెల్ అవ్వచ్చు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా 100% నెగెట్ చేయలేము. అయినప్పటికీ మేము పూర్తి 100% ప్రయత్నం ఏం చేస్తున్నామంటే ఇటువంటి అడ్వర్స్ ఈవెంట్స్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నాం. ఒక హెల్తీ డెలివరీ వరకు బేబీ హెల్తీగా డెలివరీ అవ్వాలన్నది మా మెయిన్ ఎయిమ్. సో దీనికి భాగంగా మేము ఎన్నో చేంజెస్ చేస్తున్నాం. ఒకటి, ఖచ్చితంగా క్లినిషియన్ ఎవరు, వాళ్ళ నాలెడ్జ్ ఏంటి, వాళ్ళ ఎక్స్పర్టీస్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇది ఖచ్చితంగా రోల్ ప్లే చేస్తుంది. సెకండ్ వచ్చేసి ఎక్కడ గుడ్డులో కణం వేయడం జరుగుతుంది, ఆ తయారైన పిండంని కల్చర్ ఎక్కడ చేస్తున్నాము, ఆ ఎన్వైర్న్మెంట్ కరెక్ట్గా మానిటర్ అవుతుందా లేదా, ఇదంతా ల్యాబ్లో జరుగుతుంది. అది మనకు ఒక కపుల్కి ఇవంతా కనపడదు. దిస్ ఈస్ హ్యాపెనింగ్, దిస్ ఈస్ లైక్ అ బ్యాక్ స్టోరీ, బట్ వెరీ ఇంపార్టెంట్, లైక్ ద క్రక్స్ ఆఫ్ ద హోల్ జర్నీ. సో అక్కడ ల్యాబ్లో ఎన్వైర్న్మెంట్ కరెక్ట్గా మెయింటైన్ అవుతుందా లేదా చూసుకోవడానికి మనం ఈ జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ అన్నది తెస్తున్నాం. చాలామందికి దే వుంట్ హ్యావ్ ఈవెన్ హర్డ్ అబౌట్ దిస్ జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్, ఎందుకంటే చాలా లేటెస్ట్ టెక్నాలజీ. ఈ లేటెస్ట్ టెక్నాలజీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే ఫస్ట్ టైం వస్తుందండి, అండ్ దట్ ఈస్ వీఆర్ ఇంట్రడ్యూసింగ్ హియర్. సో ఈ అలారం సిస్టంలో పార్ట్గా ఒక ఇంటిగ్రేట్ చేస్తామన్నమాట. మా దగ్గర ఉన్న ఇంక్యుబేటర్స్కి అంతా కూడా వైర్ ద్వారా కావచ్చు లేదా వైర్లెస్ సిస్టమ్ ద్వారా కావచ్చు ఇంటిగ్రేట్ చేస్తాం. ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైతే ఆ పిండం పెరుగుతుందో ఎన్వైర్న్మెంట్, ఒక చిన్న బాక్స్ లాగా ఉంటుంది, ఇంక్యుబేటర్ అంటాం. ఇంక్యుబేటర్ ఇస్ నథింగ్ బట్ గర్భసంచి లాంటిది, మిమిక్ చేస్తున్నాం. సో ఒక గర్భసంచిలో ఫస్ట్ 5 days పిండం జర్నీ ఎలా జరుగుతుందో ఆ ఫస్ట్ 5 days మేము బయట ఇంక్యుబేటర్లో చేస్తున్నాం అనమాట. గర్భసంచి ఎలా ఉందో అంత యాప్ట్గా మనము రెప్లికేట్ చేయగలగాలి ఆ ఎన్వైర్న్మెంట్ని. వీఆర్ ఆల్మోస్ట్ దేర్, 90+% ఉన్నాం. కానీ ఆ టెంపరేచర్ మెయింటైన్ అవుతుందా, మనం అనుకుంటున్న ఎగ్జాక్ట్ ఎన్వైర్న్మెంట్ కంటిన్యూస్గా ఉందా, ఫ్లక్చువేషన్స్ అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి ఆ టెంపరేచర్లో, ఇవన్నీ చూసుకోవడానికి కాన్స్టెంట్గా మనం ఒక పర్సన్ ఒక రోజులో ఎన్నిసార్లు రీడింగ్స్ చూడగలడు. పొద్దున ఒకసారి చూస్తారు, వెళ్ళే ముందు ఒకసారి చూడొచ్చు, బట్ కాన్స్టెంట్గా చూడడం ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎ హ్యూమన్. అక్కడ ఈ అలారం సిస్టమ్ వస్తుంది. ఇది ఏం చేస్తుందంటే ఎవ్రీ సెకండ్ ఆఫ్ ద డే కంటిన్యూస్గా దాని లోపల ఉన్న టెంపరేచర్ ఏంటి, దాని లోపల ఉన్న pH లెవెల్స్ ఏంటి, అన్నీ ఇట్ విల్ బీ కీపింగ్ ట్యాబ్. ఎక్కడన్నా మనం అనుకున్న టెంపరేచర్ ఆల్రెడీ ప్రీసెట్ చేసి ఎంటర్ చేసి ఉంటాం అనమాట. ఓకే, సో ఇన్ సో డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండాలి, సో ఇన్ సో % కార్బన్ డైఆక్సైడ్ ఉండాలి, సో ఇన్ సో % నైట్రస్ ఆక్సైడ్ ఉండాలి. సో ఈ పర్సంటేజెస్కి వేరుగా ఏదన్నా డీవియేషన్ పైన కానీ కింద కానీ డీవియేషన్ జరిగితే ఇమీడియట్గా ఆ జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్కి తెలుస్తుంది. దాన్ని ఇమీడియట్గా డిటెక్ట్ చేసి అలారంని పంపిస్తుంది ల్యాబ్ మేనేజర్, అంటే ఆ పర్టిక్యులర్ ల్యాబ్ హెడ్ ఎవరైతే ఉన్నారో పంపిస్తారు. నెక్స్ట్ రెస్పాన్స్ రాలేదు ఇమీడియట్గా, దెన్ నెక్స్ట్ హైరార్కీలో ఎవరున్నారు, హెడ్ ఆఫ్ ద ఎంబ్రియాలజిస్ట్. సో అందరికీ నోటిఫికేషన్ ఇస్తుంది. ఎవరన్నా బై మిస్టేక్ అది మిస్ అయినా కూడా సంబడీ హ్యాస్ టు కమ్ బ్యాక్ అండ్ ఇమీడియట్లీ డూ ద చేంజెస్. ఎక్కువసేపు మనం ఆ డీవియేషన్స్ ఉంచాము అంటే ఎంబ్రియో దెబ్బతినచ్చు. ఎంబ్రియో దెబ్బతింటే ఫస్ట్ మీకు ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్స్లో ప్రాబ్లం రావచ్చు. సెకండ్ వచ్చేసి అది అతుక్కున్నా రేపు జెనెటిక్గా ఏమన్నా ఇష్యూస్ రావచ్చేమో, మ్యూటేషన్స్. దిస్ ఇస్ నాట్ ప్రూవెన్, బట్ వీ హ్యావ్ టు కీప్ దిస్ సమ్వేర్ ఇన్ బ్యాక్ ఆఫ్ అ మైండ్. ఇవన్నీ కూడా మేము తగ్గించాలి, ఒక హెల్తీ బేబీని ఇవ్వాలి అన్న ఐడియాతోనే ఇది మనం స్టార్ట్ చేసాం. సో దీన్ని ఇనాగ్యురేట్ చేయడానికి వి చోజ్ అ డే అండి, అది December 9th కమింగ్ సాటర్డే. సో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎ వెరీ ఫేమస్ యాక్ట్రెస్ స్నేహా రెడ్డి గారు, అండ్ ఆల్సో ద వరల్డ్ రినౌండ్ ఎంబ్రియాలజిస్ట్ ఉన్నారండి, హ్యావియర్ అని ఫ్రమ్ స్పెయిన్. సో ఆయన కూడా వస్తారండి ఈ ఒకేషన్కి. బట్ ఈ ఎంటైర్ ఒకేషన్ని బ్లెస్ చేయడానికి మా దగ్గర ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకొని బేబీస్తో ఉన్న వాళ్ళని మేము ఇన్వైట్ చేశాము. అండ్ చాలామంది కూడా దే వర్ కైండ్ ఇనఫ్ టు యాక్సెప్ట్ అవర్ ఇన్విటేషన్ టు కమ్ టు దిస్ ఒకేషన్. సో మీరు ఖచ్చితంగా రండి, సో దట్ మీరు కూడా చూస్తారు ఆల్ ఆర్ బ్యూటిఫుల్ బేబీస్ హూ వర్ ఫ్రమ్ ఆ ట్రీట్మెంట్. సో వచ్చి ఖచ్చితంగా మీరు సోషల్ నెట్వర్కింగ్ మీడియా వినో చాలా ఇట్స్ వెరీ స్ట్రాంగ్ నౌ. సో ఈ సోషల్ నెట్వర్కింగ్ మీడియా ఇంత స్ట్రాంగ్ ఎంటిటీ అయ్యేసరికి ఒక గుడ్ మెసేజ్ లేదా ఒక గుడ్ న్యూస్ స్ప్రెడ్ చేయాలంటే కూడా హోప్ఫుల్లీ యూ ఆల్ విల్ కోఆపరేట్, అండ్ hopefully you also come on that day, and please do grace this occasion and make this a successful meeting. Thank you.
ఇట్ ఈస్ లిటరలీ ఫైన్ అండ్ చాలామంది కూడా పేరెంట్స్ అయ్యారు FET9 ద్వారా. అయితే ఇప్పుడున్న సమాజంలో ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే మనం హెల్తీగా న్యాచురల్గా బేబీని పొందినా కూడా అన్హెల్తీగా పుట్టడం కానీ ఫ్యూచర్లో హెల్త్ ఇష్యూస్ రావడం కానీ జరుగుతూ ఉంటాయి. సో న్యాచురల్గా జరిగిన బేబీకి అలా అవుతుంది, ల్యాబొరేటరీ ఎన్వైరన్మెంట్లో చేస్తున్నారు కదా, దీనికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అబ్సల్యూట్లీ నో అండి. ఇది యాక్చువల్లీ ప్రూవెన్ త్రూ రీసెర్చ్. ఎందుకంటే వీఆర్ ఆల్సో హ్యూమన్స్, వీ ఆల్సో డోంట్ వాంట్ ఎనీథింగ్ బ్యాడ్ టు హ్యాపెన్ టు ద కపుల్స్. సో ఫస్ట్ మేము తీసుకునేదే సేఫ్టీ, తర్వాత ఇవన్నీ సక్సెస్ రేట్స్ అండ్ ఆల్ దే డూ ఫాలో, దే ఆర్ యాడింగ్ ఆన్ స్ట్రెంత్, బట్ సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. న్యాచురల్ ప్రెగ్నెన్సీలో కూడా మిస్క్యారేజెస్ ఉండొచ్చు, న్యాచురల్ ప్రెగ్నెన్సీలో కూడా పిల్లల ప్రాబ్లంతో పుట్టచ్చు. దిస్ ఈజ్ ఆల్రెడీ నోన్. అది మన ఐవీఎఫ్తోనే వస్తుందని కాదు, కానీ ఐవీఎఫ్లో స్లైట్గా మిస్క్యారేజ్ రేట్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. అది ఎందుకు అంటే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ వెళ్ళే కపుల్స్ కొంచెము ఎక్కువ ఏజ్ లేడీస్, 35+, ఇన్ఫ్యాక్ట్ 40+ లేడీస్ కూడా మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని అవుతున్నారు. అటువంటి లేడీస్లో ఏమవుతుందంటే ఎగ్ కూడా ఓల్డ్ ఎగ్ ఉంటుంది, దానివల్ల మైనర్ రిస్క్ ఆఫ్ దిస్ ప్రాబ్లం ఇంక్రీజ్ అవ్వచ్చు. కానీ ట్రీట్మెంట్ వల్ల ఎటువంటి ఎఫెక్ట్ రాదండి. ఒక స్టడీ ఏం చూసారంటే స్కూల్ పర్ఫార్మెన్స్ చూసారు. అంటే ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలు స్కూల్లో ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, స్పోర్ట్స్లో ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అని చూడడం జరిగింది. అలా చూసినప్పుడు ఏమైంది అంటే యాక్చువల్లీ దే ఫౌండ్ మార్జినలీ ఐవీఎఫ్లో పుట్టిన వాళ్ళు దే వర్ పర్ఫార్మింగ్ బెటర్. బట్ దిస్ ఈజ్ ఓన్లీ వన్ స్టడీ. సో ఇఫ్ యూ జనరలైజ్ యాక్చువల్లీ దెర్ ఈజ్ నాట్ అ బిగ్ ప్రాబ్లమ్. సో ప్రాబ్లంతో పుడతారు, లేదా మెంటలీ రిటార్డేషన్ ఉండొచ్చు, లేదా ఎక్సెల్ కాలేకపోవచ్చు ఇటువంటి పిల్లలు. దిస్ ఈజ్ టోటలీ అ మిత్ అండి. ఇట్స్ ప్రూవెన్ దట్ ఇట్ ఈస్ ఫాల్స్. ఖచ్చితంగా మనకు న్యాచురల్ కానీ ఐవీఎఫ్ కానీ దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ నవడేస్. అండ్ చాలామంది ఎడ్యుకేటెడ్ కపుల్స్ పర్టిక్యులర్గా ఎక్కువగా వస్తున్నారు ట్రీట్మెంట్కి. వాళ్ళు లేట్గా పిల్లలు ప్లాన్ చేస్తారు, లేట్గా పెళ్ళిళ్ళు చేసుకొని ఉంటారు, కెరియర్ దే వాంట్ టు స్ట్రీమ్ లైన్. సో హ్యాపీగా స్టిగ్మా లేకుండా దే ఆర్ కమింగ్ అండి. నాట్ ఓన్లీ సిటీ పీపుల్, విలేజెస్ నుంచి, టౌన్స్ నుంచి అందరు వస్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వస్తున్నారు. హస్బెండ్ అదేం నాలో ప్రాబ్లం ఉండదు, మీదే ప్రాబ్లం అని అనుకునే ఐడియాలజీ చాలా తగ్గిపోయింది యాక్చువల్గా నేను చూస్తున్నప్పుడు. ఫస్ట్ హ్యాండ్ when I'm sitting and talking to the couples or seeing the couples, నాకు అటువంటి ప్రాబ్లం పెద్దగా ఫార్వర్డ్ రావట్లేదు. ఇట్స్ వన్స్ ఇన్ బ్లూ మూన్. ఎక్కువగా హస్బెండ్ అండ్ వైఫ్ చాలా కోఆపరేటివ్గా ఉన్నారు అండ్ చాలా ఓపెన్గా వచ్చి మాకు ఇది ప్రాబ్లం అని ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. నైస్ టు సీ సచ్ కైండ్ ఆఫ్ సొసైటీస్. థ్యాంక్ యూ మ్యామ్. ఇక్కడ మనతో పాటు ఉన్నారు డాక్టర్ శశి గారు. వారిని అడిగి FET9కి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో అండి. సో ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ఇలా FET9కి సంబంధించి సక్సెస్ రేట్ చాలా పెరిగిందని వింటూ ఉన్నాము. అండ్ ఇప్పుడు స్నేహ గారు కూడా వస్తున్నారు మనకి ముందు జరగబోయే ఈవెంట్కి. ఆ ఈవెంట్ గురించి మాకు మరిన్ని విషయాలు చెప్పగలరా? యా, సో మనకేంటంటే ఈ December 9th అనేది ఒక బేబీస్ మీట్ అనేది చేస్తున్నాము. సో ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఏదో ఒక టైంలో మనం సెలబ్రేషన్ చేయడం అనేది జరుగుతుంది 49 నుంచి. సో వాళ్ళ సెలబ్రేషన్తో పాటు విల్ కమ్ విత్ ఎ గుడ్ న్యూస్ అనమాట. సో ఈసారి గుడ్ న్యూస్ మనకి ఏంటంటే, సో మనకి జర్నీలో మనతో పాటు ఉన్న పేషెంట్స్, ఆబ్వియస్లీ పేషెంట్స్ లేకపోతే మా సెంటర్ ఇట్ రన్స్ ఆన్ దెమ్, వాళ్ళ ట్రస్ట్ మీదే ఉంటుంది కాబట్టి. సో ఆల్మోస్ట్ 70 to 100 IVF బేబీస్ని వీఆర్ ఇన్వైటింగ్ ఆన్ December 9th. అదొకటి. అండ్ ప్లస్ దాంతోపాటు ఇంకా కొత్తగా ఎక్స్ట్రా ఏంటంటే మా ల్యాబ్ ఇంప్రూవ్మెంట్ కోసం జిల్ట్రిక్స్ రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఏపీలో మనమే ఇది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో హైదరాబాద్ అండ్ తెలంగాణ రన్నింగ్ సెంటర్స్లో ఆల్రెడీ ఇది ఎగ్జిస్టింగ్ ఉంది. వీ ఆల్సో హ్యావ్ ఇట్. సో దీంతో పాటు మనకేంటంటే హేవియర్ అనేసి మన వరల్డ్ ఫేమస్ ఎంబ్రియాలజిస్ట్ 49th ఇప్పుడు అసోసియేట్ అయ్యారు. సో తనని కూడా మనం ఆ రోజు కల్పించడం అనేది జరుగుతుంది. సో తన SOPsతో 49 సెంటర్ ల్యాబ్స్ అన్నీ ఇప్పుడు రన్ అవుతున్నాయి కాబట్టి డెఫినెట్గా సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఈ సెలబ్రేషన్ కోసం December 9th వీఆర్ సెలబ్రేటింగ్. థ్యాంక్ యూ మ్యామ్. Thank you.